आई घड़ी 24 जून की, मम्मा याद तुम्हारी आई, वो मीठी बोली अंगूर की टोली। ओम शांति। मम्मा की एक पॉइंट सुनो। शिव शक्ति सरस्वती माँ మమ్మ నిర్భయ్ బహుత్ థీ. మా అమ్మ చూడడానికి చిన్న వయసులోనే వచ్చింది, కానీ చాలా నిర్భయంగా ఉండేవారు. కभी किसी से डरती नहीं थी, ఎవరితో భయపడేవారు కాదు. శక్తి స్వరూపంగా ఉండేవారు. సదా యోగ నిష్ఠాతి, దానికి కారణం ఏంటి, ఎప్పటికీ యోగంలో ఉండేది. కర్మేంద్రియ సదా ఉనికి అధీన్తి, ఆమె కర్మేంద్రియాలు ఆమె కంట్రోల్లో ఉండేవి. అదొక ముఖ్య కారణం. నిర్భయంగా ఉండడానికి ఏంటి, ఆమె కర్మేంద్రియాలు ఆమె కంట్రోల్లో ఉండేవి. వే సబ్కో మాతృ ప్రేమ కి వాసన దేతి థీ, అందరినీ కూడా తల్లిలాగా చూసేది ఆమె, తల్లి ప్రేమతో చూసేది. ఆయు మే చోటీ థీ, వయసు చిన్నదైనా ఫిర్ భీ ఉన్సే బడి ఆయు వాలే భీ ఉన్కో మమ్మ కహతే థే. ఆమె చిన్న వయసు అయినా కానీ ఆమె కంటే పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి ఆమెను మమ్మ అనేవారు. దేనివల్ల, ఆమె యొక్క స్థితి వల్ల, ఆమె యొక్క స్థితి వల్ల. इतना ही क्यों, उनकी लौकिक माँ भी उनको मम्मा ही कहती थी. ఇదొకటే కాదు, లౌకిక తల్లి గారు కూడా ఆమెని మమ్మ అనేవారు. అచ్చా, ఓం శాంతి. మమ్మ శరీరం మొదలుపెట్టినప్పుడు గుంజాదాది సందేశంలో వెళ్ళారప్పుడు 1965లో ఏమేమి సందేశము తెచ్చారు అనేది మీరు వినండి ఒకసారి. సందేశి గుల్జార్ దాది ద్వారా మధుబన్ మే 7 दिन का భోగ్ का సమాచారం. 7 రోజులు భోగు పెట్టారు మా అమ్మకి. ఆమె పోయిన తర్వాత 2వ రోజు దాన సంస్కారాలు చేశారు. 3వ రోజు నాడు భోగు పెట్టారు. పెట్టి ఫస్ట్ డే 26, 24th ఆమె పోయారు. 25th ఆమెకి దాన సంస్కారాలు అయిపోయినాయి. నుమాషాం, అది కూడా దాని సంస్కారాలు. అందరూ ఎలా చేశారంటే ఆమెకి ఒక పల్లకీలాగా కట్టారు. మామూలుగా పాడి కడితే ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, అది శవాన్ని మోసుకుపోతున్నారు. ఆమెది అలా పెట్టలేదు. ऐसा एक पलकी बना दी, सफेद कपड़ों से सारे कुमार लोगों ने एक पलकी बना दिया. मतलब उसको फूलों से सजाया, फूलों से सजा के उसके अंदर मम्मा को बिठा लिया. चंदन तिलक लगा के, फूलों का हार, जैसा देवी अम्बा को जैसा सजाते ऐसा सजा के लेके गया. सभी अपने कंधों से, पहले कंधा कौन दिया, ब्रह्मा बाबा ने. బ్రహ్మా బాబా उसको పాడిని పట్టుకున్నాడు. గేట్ వరకు, ఆయనకి అంతవరకే పర్మిషన్, బయటకు రావడానికి పర్మిషన్ లేదు, బయటకు వెళ్ళడానికి. అందుకని గేట్ వరకు వచ్చారు అది పట్టుకొని బాబా. తర్వాత మిగతా కుమారులందరూ ఒకరికొకరు మార్చుకుంటూ, సేమ్ జగదీష్ బయట కూడా అలాగే జరిగింది. కారులో తీసుకెళ్ళాలా, దేంట్లో తీసుకెళ్ళాలా, పల్లకీలాగా తయారు చేశారు ఆవిడకి. జగదీష్ బయట అయితే మామూలుగా పాడి పెట్టారు, కానీ వాళ్ళలో కుమారులందరూ ఎంత దూరం ఉండేది అప్పుడు శ్మశానము. ఆ రోజుల్లో పాండవ భవన్లో చాలా దూరం ఉండేది. జగదీష్ బయట అయితే మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి, అలాగే అంత దూరం అందరూ అప్పుడు చాలా కొద్ది మంది. జగదీష్ బాయ్ టైంలో అయితే వేల మంది ఉన్నారు, కానీ మా అమ్మ టైంలో చాలా కొద్ది మందే కదా, ఒక 100లోనే ఉన్నారు. అప్పుడు వీళ్ళంతా లైన్ గా వెళుతుంటే అక్కడ బయట ప్రపంచం వాళ్ళంతా ఇంతగా చూశారు. ఇది ఎక్కడ పాడి కట్టి తీసుకెళ్తుంది, పాడిలాగా లేదు, ఒక పల్లకీలాగా తయారు చేశారు. తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు విశ్వకిషోర్ బాబు, తెలుసు కదా విశ్వకిషోర్ ఎవరు, బాబా యొక్క అన్న కొడుకు అనమాట. ఆయన కూడా బాబా లాగా సర్వము త్యాగం చేశాడు, కానీ ఎప్పుడు కూడా ఫీల్డ్ లో ముందుకు రాలేదు, గుప్తంగా ఉన్నాడు అనమాట. ఆయన మా అమ్మకి అగ్ని సంస్కారం చేశాడు. మా అమ్మకి అగ్ని సంస్కారం చేశాడు ఎవరు, విశ్వకిషోర్ బాబు. అంటే మా అమ్మ అంటే ఎంత ప్రేమ అంటే, ఆమె అడుగు కింద పెడితే కందిపోతుందా అన్నంతగా ఆయన చూసుకునేవాడంట. ఆమెకి ఎక్కడికి వెళ్ళాలన్నా, చెయ్యాలన్నా ప్రతిదీ కూడా ఆమెకి ఇబ్బంది లేకుండా ప్రతి ఏర్పాట్లు చేసేవాడట. ఆయన రమేష్ భాయ్, జగదీష్ భాయ్, ఆ రోజుల్లో వాళ్ళే ముగ్గురు ఉండేవారు. ఇక్కడ రమేష్ భాయ్ అయితే ఆమెను చాలా రోజులు ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, ఆరోగ్యం బాగాలేకపోతే. జగదీష్ భాయ్ అయితే ఆమెనైతే ప్రత్యక్షంగా
పూలు పెట్టి పూజించేవాడు. బ్రహ్మబాబా అని అనుకుంది, మా మమ్మీ జగదంబ వచ్చింది చూడు, పూజ చెయ్యంటే అవును పూజ చేస్తే మమ్మ నువ్వు ఆయన జవహర్లో కూర్చో అని చెప్పాడంట బాబా. అంటే ఆయన నాలుగు మీద కూర్చుంటే ఆమె అంత హిస్టరీ సాహిత్యం రాయగలిగాడు ఆయన. మామూలు మాటలు కాదు. జగదీష్ భాయ్ మొత్తం సాహిత్యం చేయగలిగాడంటే మా అమ్మ అంటే ఎంత ప్రీతి అంటే అంత అలాగనమాట. అలాంటి गुप्त है माँ कभी इसको नहीं करती, कुछ भी नहीं है। अभी वो जमाने में ऐसा पूरा इतना प्यार से वो लोग लेके गए। नुमा शाम का समय था, हम वतन में पहुंची तो मीठी मम्मा बड़े आराम से बाबा की गोद में विश्रामी थी। మమ్మ బాబా ఒళ్ళో కూర్చుని హాయిగా ఉందంట. సూక్ష్మవతన్కి వెళ్ళారు గుల్జార్ దాది. అప్పుడు కూడా గుల్జార్ దాదిని సందేశి అనమాట. బాబా ఉన్నప్పటి నుంచి కూడా ఆమెనే సందేశి. ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్ళేవారు, కానీ ఆమెని హమ్ జా పहुंचे, బాబానే మమ్మకు అప్నే హాథోं से, బాబా తన చేతులతో ఏం చేశారు, करा रहा हूं, हमने कहा मम्मा सबने कहा है मम्मा को ले आना, तो बाप चलिए आप चलिए, सब बहुत याद कर रहे हैं. ఆమె ఏం చెప్పింది, అందరు నేను గుర్తు చేస్తున్నారు, నువ్వు రా కిందికి అని మమ్మని అడిగింది అన్నమాట. బాబా ఒళ్ళో ఉంది ఆమె. ఉంటే అడిగేసరికి మా బహుత్ మీఠా ముస్కురాతే హుయే బోలి, ఆమె నవ్వుతో చెప్తుంది, బచ్చే ఆప్ సబ్తో బహుత్ బార్ వతన్ మే ఘూమ్తే రహతే, మీరంతా సూక్ష్మవతనంలో చాలా సార్లు వచ్చేస్తుంటారు మీరు సందేశితులే. ఈమెకైతే సందేశము తెలియదు, సాక్షాత్కారము తెలియదు, కేవలం జ్ఞానం ఆధారంగానే ఆమె నడిచింది అనమాట. ప్రాక్టికల్ లైఫ్ మమ్మ. आप सब तो बहुत बार वतन में घूमते रहते हो, मैं आज आई हूँ, నేను ఈ రోజే వచ్చాను బాబా దగ్గరికి, तो लेने आई हो, తీసుకెళ్ళిపోదామని వచ్చావా అని అడిగింది. ముజే సూక్ష్మవతన్ బహుత్ భాతా, సూక్ష్మలోకి నాకు బాగుంది అని. ఇంతకుముందు ఆమెకు తెలియదు కదా, అందుకని నేను బాబా ఒళ్ళో ఉన్నా, నాకు చాలా బాగుంది ఇక్కడ, ఈ రోజు వచ్చాను కదా, తీసుకెళ్ళిపోతావా అని అడిగింది. సబ్ బచ్చోं को हमारी तरफ से बहुत याद प्यार देना, వద్దు అందరికి నేను ప్రియస్మృతులు చెప్పానని చెప్పు పిల్లలందరికీ అన్నది. మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా భోग పెట్టి మళ్ళా వెళ్ళారు गुलजार दादी. नियम प्रमाण भोग स्वीकार कराने के बाद आज मीठी माँ को आलमैटी बाबा के साथ गद्दी पर विराजमान देखा. అప్పుడు బ్రహ్మబాబా కిందనే ఉన్నారు, మీకు తెలియాలి అని. ఆమె ఎవరి ఒళ్ళో ఉంది, శివబాబా ఒళ్ళో, ఆల్మైటీ బాబా. అంటే అవ్యక్త బ్రహ్మ లోపల శివబాబా సూక్ష్మవతనంలో ఉంటే అక్కడ ఉందన్నమాట ఆమె, ఆయన ఒళ్ళో ఉంది. दोनों आपस में बातें करने में इतने मस्त थे. शिवबाबा मम्मा इधर మాట్లాడుకుంటున్నారు చాలా బిజీగా. जो कुछ सेकंड तक हमें भी देखा ही नहीं, నన్ను చాలాసేపు చూడనే లేదు వాళ్ళు. फिर बाबा ने कहा मम्मा आपके प्रति यज्ञ प्रसादी आई है. అప్పుడు శివబాబా చెప్పారు, నీకోసం యజ్ఞ ప్రసాదం వచ్చింది అని. आज तो आप भोजन ही भूल गई हो, ఈ రోజు భోజనమే మర్చిపోయావా నువ్వు. फिर माँ सुना रही थी कि बाबा आज मुझे कह रहे थे कि मम्मा आज आपको सेवार्थ भेजो. అప్పుడు చెప్పినారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో, బాబా నన్ను అడుగుతున్నాడు సేవ కోసం నేను పంపించాలా అని అడుగుతున్నారు అంటుంది. మైనే కహా బాబా అభి తో మై వతన్ మే హీ రహూంగి, కానీ నేను చెప్పాను బాబా అన్న మాటకి నేను ఇక్కడే ఉంటాను, సూక్ష్మతంలోనే ఉంటాను అని చెప్పాను. జైసే సాకార్ బాబా కే సాత్ రహీ హూనా, కింద సాకార్ బాబాతో ఎలా ఉన్నానో అలాగే ఇక్కడ నీతో పాటు ఉంటాను అన్నది. వైసే ఆకారి వతన్ మే ఆప్కే సాత్ రహూంగి, ఈ యొక్క సూక్ష్మవతనంలో నీతోనే ఉంటాను అన్నది శివబాబాతో. ఫిర్ మమ్మాకు సబ్ అనన్య బచ్చోం కి యాద్ ది, చాలా మంది నీకు అనన్యమైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు గుర్తు చేస్తున్నారు అని చెప్పాడు శివబాబా. బస్ యాద్ దేతే హీ ఐసే महसूस हुआ जैसे कि माँ के नैनों रूपी दुर्बिणी में एक एक वत्स की प्रेम संपन्न याद की मूर्त बस रही थी और एक एक के मुलाकात हो रही. బాబా అలా చెప్పగానే అందరి కళ్ళల్లో కూడా ఎట్లా అందరు చూస్తున్నారు, బాబా మమ్మ కనిపిస్తున్నారు అందరు. వాళ్ళు ఎట్లా ఆమె దృష్టికి ఆమె కోసం తప్పిస్తున్నారో చూపిస్తున్నారు అన్నమాట. उस समय माँ के नयन बच्चों के स्नेह में गीले हो रहे थे. వాళ్ళందరినీ చూసేందుకు ఆర్ద్రత చెందింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. माँ को कहा मम्मा सबसे मिलने के लिए चलेगी, గుల్జార్ దాది అందరిని కలుసుకోవడానికి కిందికి వస్తావా అని అడిగింది. माँ बोली जैसे बाबा चलाएंगे वैसे चलो.
నా ఇష్టం ఏం లేదు, బాబా ఎలా చెప్తే అలా నాదేంటి. ఎప్పుడు కూడా ఆమె అంత ఆజ్ఞాకారి అన్నమాట. బాబా ఏం చెప్తే అది. మనం అనగలమా అంత మాట? మనకంత ధైర్యం ఉన్నదా అలా నడుచుకోవడానికి? బాకీ బాబా ముझे बहुत बतलाते हैं, वह कल सुनाऊंगी. నాకు చాలా విషయాలు చెప్తున్నారు బాబా, అవి ఈ రోజు కదా రేపు చెప్తానులే అన్నది. మళ్ళా థర్డ్ డే ఏమైంది, ఆజ్ మాకు 3వ రోజు బొమ్మ తీసుకెళ్ళారు. మొన్న 28వ తారీఖు. आज माँ को बाबा के साथ बगीचे में देखा. నేను వెళ్ళగానే ఎక్కడ చూశాను, ఉద్యానవనంలో బాబాతో తిరుగుతున్నాను. और साथ में संपूर्ण मम्मा को भी देखा. అవ్యక్త మమ్మని కూడా చూశాను. అవ్యక్త బాప్ దాదాతో పాటు అవ్యక్త మమ్మని కూడా చూశాను. दूर से ऐसे लग रहा था जैसे मेरी आंखें एक माँ के दो रूप तो नहीं देख रही हूँ. ఒకే ఆమెకి 2 రూపాయలు అయితే నేను చూడటం లేదు. అంటే ఆమె సూక్ష్మ శరీరంతో కూడా కనిపిస్తోంది, ఉపకరణ స్థూలంగా కూడా కనిపిస్తోంది. లేకిన్ నజదీక్ జానే సే మాలూమ్ హువా, దగ్గరికి వెళ్ళగానే అర్థమైంది, సంపూర్ణ మమ్మ और సాకార మమ్మ दोनों थे. స్థూల శరీరంతో కూడా మమ్మ ఉంది, సూక్ష్మ శరీరంతో కూడా మమ్మ కనిపిస్తోంది. లక్షణంతో ఫీచర్స్ తో ఏకీతే, అంటే వాళ్ళ రూపం అయితే ఒకటిగానే ఉంది. ట్రాన్స్పరెంట్ दोनों ही थे, రెండు కూడా స్వచ్ఛంగా ఉన్నాయి, 2 రూపాలు. लेकिन दोनों की फिर भी पहचान हो सकती थी. मुलाकात होने के बाद संपूर्ण मम्मा देखने में नहीं आई. తర్వాత నేను దగ్గరికి వెళ్ళేసరికి సంపూర్ణ మమ్మ అంటే అవ్యక్త మమ్మ సూక్ష్మ రూపంలో కనపడలేదు, స్థూలంగానే కనిపించారు. బాబా బోలే మమ్మా సే పూछो कि आज कहां कहां सैर किया. మమ్మని అడగమ్మా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది నాతో పాటు అని అడగమన్నారు. మమ్మా బోలి आज బాబా मुझे सब सेंटर्स की सैर पर ले गए. అన్ని సెంటర్లు తీసుకెళ్లి తిప్పి చూపించారు బాబా అని. అప్పుడు చాలా తక్కువ సెంటర్లు ఉండేవి కదా, మా అమ్మ పోయినప్పుడు 65 నాటికి అన్ని సెంటర్లు తీసుకెళ్లి వహా పరడా భారీ था. कईयों के चेहरे बहुत सन्नाटे में और गंभीर भी देखने में आया. చాలా భారంగా ఉన్నారు అందరూ. ఎట్లా ఉన్నారు, చాలా శాంతంగా చుప్చాప్ ఉన్నారు అందరు. మమ్మ పోయింది కదా, అందరికి కొంచెం బాధగా ఉందన్నమాట. అక్కడ సెంటర్లలో చూస్తున్నాడు. కోయి కేతో మురిజాయే హుయే చెహరే भी थे, కొందరు వాడిపోయిన మొహాలు పెట్టుకున్నారు. కోయి హర్షిత ముఖ भी थे तो देख मुस्कुरा रहे थे, కొందరు ఆనందంగా ఉన్నప్పటికీ కూడా నన్ను చూసి నవ్వుతున్నారు. సారా చక్కర్ లగానే కే బాద్ బాబా మధువన్ మే లే ఆయే. అన్ని తిరిగి వచ్చిన తర్వాత మధువనం తీసుకొచ్చారు నన్ను. అప్ని సందరి పర్ బైట్ జైసే మై మురళి సున్తీ థీ వైసే సుని. నన్ను తీసుకొచ్చి అక్కడ గడ్డి మీద కూర్చోబెట్టారు. ఎప్పుడు నేను మురళి వినేదాన్ని కదా, అట్లానే విన్నాను. బచ్చోంకా ఔర్ మేరా ధ్యాన్ మురళి మే హీ థా. అప్పుడు నేను వింటున్నాను, పిల్లలు కూడా మురళి వింటున్నారు. ఫిర్ మానే సునాయా కి ఆజ్ 6 బజే సే ఇంతజార్ కర్ రహే థే. ఏమన్నారు, 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. బాబా హమే వతన్ కే ఫల్ దిఖా రహే థే. బాబా వతనంలో ఏమేం పండ్లు ఉన్నాయో చూపిస్తున్నారు. ఆరు కహ రహే థే, ఏమంటున్నారు, జో అచ్చే లగే వే తోడ్ కర్ ఖాओ. ఇవన్నీ మంచి పండ్లు ఉన్నాయి కదా, ఇవి నీకు మంచిగా అనిపించి నీకు తెంపుకొని తిను అని అన్నారంట బాబా. हमने मम्मा से पूछा, गुलजार दादी అడిగారంట, మమ్మా आप जब साकारी वतन से जा रही थी तो सबसे विदाई भी नहीं ली. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అందరితో నేను వెళ్ళిపోతున్నానని కూడా చెప్పలేదు మీరు అని అడిగిందంట. क्या आपको मालूम था कि मैं जा रही हूँ, మీకు తెలుసా నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళేటప్పుడు? మా బోలి కల్ యహ్ సునాऊंगी, రేపు చెప్తాను దీని ఆన్సర్ అని అన్నారు. మాకు మధువన్ మే ఆనే కా నిమంత్రణ దియా. అప్పుడు గుల్జార్ దాది ఏం చేశారు, మమ్మ మీరు మధువనం రండి ఒక్కసారి. ఆజ్ మమ్మకు కుछ స్థూల్ వతన్ కి స్మృతి అధిక్ థీ. ఆమెలో ఈ యొక్క ప్రపంచం యొక్క స్మృతి ఎక్కువగా ఉంది. ఆర్ వహ్ స్మృతి రిఫ్రెష్ థీ, అది కూడా రిఫ్రెష్ గా ఉంది. బాబా నే కహా కి ఆజ్ మమ్మకు భక్తోं के पास ले जाना. ఈరోజు బాబా ఏమన్నారు, ఈమెను భక్తుల దగ్గరికి తీసుకెళ్ళమని అడిగారని చెప్పారనమాట. మమ్మతో బాబాకే సాత్ హీ థీ. మమ్మ బాబా ఇద్దరు కలిసే వెళ్తున్నారు. భోగ్ స్వీకారనే కే బాద్ మమ్మ సే పూఛా. భోగ్ తినిపించి మమ్మతో అడిగాడు బాబా, కల్ కహా కహా బాబా నే సేర్ కరాయి. మా బోలి బాబా నే కహా ఆధే భక్త తేరే ఔర్ ఆధే భక్త మేరే. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అంటే, సగం భక్తులు నీ వాళ్ళు, సగం భక్తులు నా వాళ్ళు. అంటే
అమ్మవారిని భక్తించి పూజ చేసేవాళ్ళు, శివుని పూజ చేసేవాళ్ళు. అట్లా ఉన్నారు భక్తులు. अब बताओ आपके भक्तों के पास ले चलूं, నీ భక్తుల దగ్గర తీసుకెళ్ళనా చెప్పు అని అడుగుతాడు బాబా. या अपने भक्तों के पास, లేదా నా భక్తుల దగ్గర తీసుకెళ్ళనా అని అడిగాడు బాబా. फिर तो बाबा ने बहुत सैर कराई, लेकिन एक काली का मंदिर था, वहां बाबा ले गए. कालिका देवी మందిరానికి తీసుకెళ్ళాడంట మమ్మల్ని బాబా. वहां देखा तो बहुत भीड़ थी, చాలా గుంపులు గుంపులు జనం ఉన్నారంట అక్కడ, మన మాంకాళి జాతరలాగా. భక్తులు अपने नियम प्रमाण जा रहे थे, భక్తులు వాళ్ళ నియమం ప్రకారం గుడికి వెళుతున్నారు. ఏక్ భక్త बहुत व्याकुल था, ఒక భక్తుడు చాలా బాధలో ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు. और प्रतिज्ञा कर रहा था, వాగ్దానాలు చేస్తున్నాడు. कि अगर दर्शन नहीं होंगे तो प्राण त्याग कर दूंगा, నీ దర్శనం కాకపోతే అమ్మా నేను గొంతు కోసుకుంటాను, చచ్చిపోతాను అని అంటున్నాడు. బాబా బోలే మమ్మా భక్తోं की पुकार सुनते रहम नहीं आता, భక్తులు పిలుపు వింటున్నావు కదా, నీకు జాలి అనిపించట్లేదా అని అన్నాడంట బాబా. అబు ఇన్కే సామ్నే జాओ, ఈమె ముందుకు వెళ్ళు అన్నాడంట బాబా. तो मैं जाकर मूर्ति के आगे खड़ी हो गई, నేను వెళ్ళి ఆ విగ్రహం ముందు నిలబడిపోయాను సూక్ష్మంగాను అని చెప్తుంది మమ్మ. भक्त इस साधारण रूप में तो देख बेचारा हर्षित भी हो रहा था, ఈ సాధారణ రూపం చూసి వాళ్ళకి అర్థం కావట్లా, సంతోషంగానే ఉన్నారు. తో దువిధామే బి పడగయా, ఏంటి విగ్రహం ఇట్లా కనబడుతుంది కదా, కొంచెం సూక్ష్మ రూపంలో కనబడుతుంది కదా అని వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. బాబానే కహా ఉస్కే మస్తక్ పర్ హాత్ పేరు, ఆయన తల మీద చేయి పెట్టి ఆశీర్వదించు అని చెప్పాడంట మమ్మల్ని. तो मैं जाए उसके आगे ठहरी, వెళ్ళి ఆయన ముందు నిల్చున్నాను. మస్తక్ పర్ హాత్ రఖా, ఆయన తల మీద చేయి పెట్టాను, పెడితే ధ్యాన్ మే చలా గయా, ట్రాన్స్ లో వెళ్ళిపోయాడు ఆయన. और देखा कि कैसे वही కాళీ అంబా, ఆయన ఏం చూశాడు, కాళికాదేవిని చూశాడు, అప్పుడు అమ్మని జగదంబని చూశాడు. రూప్ మే आई खड़ी, बस చైతన్య రూప్ మే ప్రాప్తి దేఖ్ భక్తు తో గదగద హో గయి, చైతన్యంగా ఇలా అమ్మవారు వచ్చి నాకు దర్శనం ఇచ్చిందని ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఫిర్ బాబానే విదేశీ యుగల్ దిఖాయా, ఇద్దరు ఫారినర్స్ ఇద్దరు జంటగా వచ్చారంట. ఎక్కడికి, ఇండియాలో టెంపుల్ కి వచ్చారు. నౌదా భక్తతే, వాళ్ళు కూడా మూఢ భక్తులు. అంటే ఫారినర్స్ అంటే ఫారిన్ లో ఉండేవాళ్ళు ఇండియన్సే, గుడికి ఎందుకు వస్తారు, క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్ళినా కానీ వాళ్ళు మళ్ళీ దేంట్లో ఉంటారు కదా, అంతకుముందు మన ఈ ధర్మంలో వాళ్ళు కదా. బహుత్ ఘాయల్ రూప్ మే అంగ్రేజీ మే ప్రార్థన కర్ రహే థే, చాలా బాధపడుతూ ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తున్నాడంట గుడికి వచ్చేసి. और माँ माँ कहे बहुत मिलने की అభిలాష, తల్లి అనుకుంటూ అమ్మ అమ్మ అంటూ కలుసుకోవాలని చాలా కోరికతో ప్రకట కర్ రహే థే, కోరికని వెలిబుచ్చుతున్నాడు గుళ్ళో వచ్చి. బాబానే సునాయా కి భలే హీ అబ్ ఏ క్రిస్టియన్ హై, కానీ ఆయన ఇప్పుడు క్రిస్టియన్, లేకిన్ హై భారతవాసి పక్కే భక్త్, అంటే భారతవాసీడే, అంటే దేవాత్మనే అయినా పక్కా భక్తుడైనా పోయి హిసాబ్ కే కారణ్ వహా జన్మ మిలా హై, ఏదో చేసిన పాపం వల్ల పోయి వేరే జన్మలో వేరే మతంలో కలిశాడు అని చెప్తున్నారు. కల్ జో పూఛా థా కి అంతిమ సమయ ఆప్కో మెహసూస్ థా కి యా నహీ, మళ్ళా గుల్జాదాది వదగ, మీకు అంతిమ సమయంలో మీకు ఈ రియలైజేషన్ ఉందా, ఉస్ పర్ మమ్మా నే సారా సమాచార్ సునాయా. ఏం చెప్పారు, 4 दिन पहले ఆల్మైటీ బాబా సే ములాకాత్ హుయి థీ, 4 రోజులు వెళ్ళి చనిపోక ముందు 4 రోజుల ముందే శివబాబాతో, ఆల్మైటీ బాబా మన శివబాబా, సర్వశక్తి శివబాబాతో నాకు కలుసుకున్నాడు బాబా నన్ను. तो उस लास्ट मिलन में बाबा की बातों से मुझे 100% నిశ్చయ बैठा था. ఆ బాబాని కలుసుకున్నప్పుడు నాకు 100% నమ్మకం ఏర్పడిపోయింది. కి అబ్ ముజే జానా, నేను వెళ్ళిపోవాలి అని నాకు అర్థమైపోయింది. బాబా అలా నాకు తెలియజేశాడు. లేకిన్ 1% నాకా ఏమో ఒక్కసారి 1% మాత్రము అవునో కాదో అనిపించింది. క్యోంకి పహలే జబ్ బాబా హంసే మిల్తా తా తో कहता था, ముందు మాతో కలిస్తే బాబా చెప్పేవారు ఏంటంటే అభి తుమ్కో బహుత్ సేవా కర్నీ, ఎప్పుడు నాకు ఏం చెప్పేవాడు బాబా, నువ్వు చాలా సేవ చెయ్యాలి అని చెప్పేవాడు. అబ్ జానే కి బాత్ హీ నహీ, ఇప్పుడు వెళ్ళేది విషయమే లేదనేవాడు. సోచో తుమ్హారా తో బహుత్ బడా పార్ట్ హై, ఆలోచించు నీకెంత పెద్ద గొప్ప పాత్ర అనేవాడు బాబా. ఆది
लेकिन इस बारी కానీ ఇప్పుడు బాబా నాకు కనిపించి जब हमने पूछा कि बाबा कब तक और कितना समय यह हिसाब किताब है అంటే శరీరంతో చాలా ఆమె క్యాన్సర్ వచ్చింది కదా, చాలా సఫర్ అవుతూ ఉండేది ఆ మమ్మ. అందుకని ఎంతకాలము ఈ దీంతో నేను బాధపడాలి అని అడిగిందన్నమాట. तो बाबा बोले बाकी थोड़े समय क्या है, కొంచెం సేపే ఓర్చుకోమంటున్నాడు బాబా. अब जल्दी ही अंत होना है, अंतिम समय వచ్చేసిందన్నాడు. और आदि से बाबा उस दिन गंभीरता से मुस्कुरा रहा था. ఆ రోజు నుంచి బాబా గంభీరంగా నవ్వుకుంటూ ఉండేవాడు. यही कहता था कि बेटी सूक्ष्मवतन में चलेगी, అంతకు ముందేమో సేవ చేయాలి, నువ్వు నీది గొప్ప పాత్ర, ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వచ్చేది లేదనేవాడు. సూక్ష్మవతనానికి వస్తావా అనడం మొదలుపెట్టాడు. వహా చల్ ఖేలేంగే బెహలేంగే, అక్కడికి వస్తే నువ్వు ఆడుకుందాం పాడుకుందాం అని చెప్తున్నాడంట. इन सब చరిత్రోं में से पक्का महसूस हो रहा था कि ఇవన్నీ విని నాకు అనిపించింది బాబా అప్నే పాస్ ముझे खींच रहा है. దాన్ని బట్టి నాకు అర్థమైంది బాబా తన దగ్గరకు నన్ను ఆకర్షిస్తున్నాడు, రమ్మంటున్నాడు అని అర్థమైపోయింది. साथ में शरीर की कमजोरी बढ़ती हुई देख, నా శరీరం వీక్ అయిపోయింది పూర్తిగా. और भी పక్కా होता जा रहा था, ఇంకా మరి పక్కా అయిపోయింది, నేను వెళ్ళిపోయే టైం వచ్చేసిందని నాకు అర్థమైపోయింది. ఆఖరి దిన్ దిక్కత్ హుయి, లాస్ట్ కి నా వల్ల కాలేదు అంటున్నారు. ఆఖరి లాస్ట్ డే నా వల్ల కాలేదు. ఉస్మే భీ మహసూస్ హో రహా థా, అందులో కూడా ఏమనిపించేది कि जैसे श्वास खींच रहे हैं 2 घंटे पहले, శ్వాస ఆడుతుంది కదా, నా శ్వాసను లాగేస్తున్నారు ఎవరు 2 గంటల ముందు. మేరీ శారీరక శక్తి కమ్ హోనే లగి, నా శారీరక శక్తి కాస్త తగ్గిపోయింది. कैसे और पक्का समझ में आ गया, అప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. లేకిన్ మై బోలూ ఏ సంకల్ప నహీ థా, వెళ్ళిపోవాలనే సంకల్పం అయితే నాకు లేదు, నేను చెప్పలేను అన్నమాట. ఆఖిర్ కుछ సెకండ్ మే ఐసీ అవస్థ హో గయి, లాస్ట్ లో కొన్ని సెకండ్లలో ఇలాంటి స్థితి ఏర్పడిందని. జైసేకి దేహమే హూ లేకిన్ దేహ సే న్యారే, శరీరంలో ఉన్నాను కానీ దీంతో దూరంగా ఉన్నాను అనిపిస్తోంది నాకు. సాక్షిపన్ కా और అశరీరీ కర్మాతీత అవస్థ కా అనుభవం హో రహా, ఈ శరీరాన్ని చూస్తున్నాను, ఈ కర్మలకు అతీతమైన స్థితిలో ఉన్నాను, నాకు ఇలా తెలుస్తోంది నాకు అని అన్నారు. ఈ సంకల్ప హి బాబానే మర్జ్ కరా దియా, ఈ సంకల్పం కూడా బాబానే నాకు కలుగ చేశారు. మై జా రహీ హూ और क्या कह रहे थे, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకేమంటున్నాను. ఇస్ సున్నే సే భీ మై పరే థీ, నేను వెళ్ళిపోతున్నాను అనే విషయం వినడం కూడా నాకు దీనికి కూడా అతీతంగా ఉన్నాను, నాకు తెలీదు. అప్నే సామ్నే బాబా కా పారదర్శి రూప్ దేఖా, బాబా యొక్క సూక్ష్మ రూపం చూశాను. जरूर लेकिन उस समय भी साकार वतन की साकारी शरीर की वासना नहीं आती थी, అప్పుడు కూడా ఈ సాకార శరీరము ఈ దేహ భ్రాంతి ఏమి రాలేదు నాకు. उसके बाद फिर हमने पूछा मम्मा स्मशान की सीन बाबा ने आपको दिखाई, అప్పుడు అడిగారు అనమాట గుల్జార్ గారు, శ్మశానం యొక్క దృశ్యం చూపించారా నీకు అని అడిగింది అనమాట. మా బోలి హా బాబానే సారీ సీన్ ఐసే దిఖాయి, మొత్తం మీరందరూ నన్ను ఎట్లా తీసుకెళ్లారు ఏంటి అన్ని కూడా అలా చూపించారంటే. అప్నే హీ శరీర్ కో సాక్షి హో దేఖ్ రహీ, నా శరీరాన్ని కూడా నేను సాక్షి చూస్తూ ఉన్నాను పైనుండి. సాత్ మే ఆప్ బచ్చోం కే దృశ్య కో భీ దేఖ్ రహీ, దాంతో పాటు మీరందరూ ఎలా ఎలా నడిచి నా డోలీని పట్టుకొని వస్తున్నారు అది కూడా చూశాను. क्या क्या करते हैं, ఏమేం చేస్తున్నారు, कैसे कैसे सबकी స్థితి है, అందరి స్థితి ఎలా ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూశాను అని చెప్పారు. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి. మరి మనం ఎలా వెళ్ళాలి దీన్ని బట్టి చెప్పండి. మా అమ్మ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కానీ ఎంత మంచిగా బాబా తీసుకెళ్ళిపోయారు ఆమెని. మరి మనం అందరం ఎలా వెళ్ళాలి అర్థం చేసుకోండి. ఓం శాంతి.